చిన్నప్పటి నుండి నాకు తెలిసి నేను కాలేజీలో ఆడుదంలో చదువుతున్నప్పుడు సార్ని బాగా చూశాను. అంటే ముఖ పరిచయం, స్వర పరిచయం లేదు కానీ వారు మంచి పియానో కీబోర్డ్ వారు ప్లే చేసేవారు. ఆదోని మున్సిపల్ గ్రౌండ్లో సభ జరిగేటప్పుడు చాలా గొప్పగా గాంభీర్యంగా ప్లే చేసేవారు. దేవుడు తన పరిచయలో, దేవుని ప్రణాళికలో భాగంగా వారి సేవలోకి రావడం చాలా ఆశ్చర్యకరంగా సాగిపోవడం, అది దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ప్రణాళికను గుర్తు చేస్తూ ఉంది. రాత్రి వాళ్ళతో కలిసి వేదికను పంచుకోవడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సహోదరులు, ప్రియులు ఆనంద్ గారికి, వారి కుటుంబానికి, వారి అన్నదమ్ములందరికీ ప్రభువును బట్టి కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేస్తూ, స్థానిక సంఘ పెద్దలు, దైవజనులు అన్న ఇస్రాయేల్ గారు, సామ్యుల్ గారు, అలాగే పురుషోత్తం గారు, ఇంకా పెద్దలు సీనియర్ ప్రభుదాసాయి గారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే స్త్రీల కమిటీ పెద్దలు, స్త్రీల సమాజం నడిపిస్తున్నవారు, యవనస్తుల పరిచయం నడిపిస్తున్న వాళ్ళు, సండే స్కూల్ టీచర్స్, వీరందరికీ కూడా పేరు పేరున నా శుభాభివందనాలు తెలియచేస్తూ నేటి దిన చివరి సందేశాన్ని వినటానికి ప్రయత్నించేద్దాం. రండి, చదవబడిన లేఖనముల నుండి కొన్ని సంగతులు ఈ రాత్రి వేళ మనం వినటానికి, ఫలితంగా శ్రేష్టమైన దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నేర్చుకోవటానికి మనం సిద్ధపడదాం. చదవబడిన లేఖన భాగాన్ని మరొకమారు మీ ముందుకు ఈ రాత్రి గుర్తు చేయటానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ధ్యానాన్ని మనం చదివాం. మరొకమారు నేను గుర్తు చేసి సందేశాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు పౌలు ఇలా రాశాడు: ఆయనను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. లేఖనం పౌలు గారు సత్యానికి, అలాగే సంఘం ఎలాంటిదో, సంఘ సత్యం స్తంభముగా ఎలా మోయాలో చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది అని లేఖనం మనకు బోధిస్తూ ఉంది. ఇలా ఏం చెప్పాడు అంటే, మొదట దేవుని మందిరములో అన్నాడు. పాత నిబంధన, కొత్త నిబంధన పరిభాషలో దేవుని మందిరం అన్న పాత నిబంధన పదప్రయోగం కొత్త నిబంధనలో సంఘాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని మందిరం అని మొట్టమొదటిగా మనం యాకోబు తాను బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు, ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని తాను కనిన కలను ఆ రాత్రి మాట్లాడిన సందర్భం ఆదికాండం 28వ అధ్యాయం మనకు పరిచయం చేస్తూ ఉంది. ఆ అరణ్యములో, ఆ ఎడారి ప్రాంతంలో ఒంటరిగా వెళ్ళిపోతున్న యాకోబు, ఒకవైపు అన్న తరుముతాడన్న భయం, తాను ప్రయాణం చేయాల్సిన దూరం చాలా దూరంగా ఉండగా, ఇంచుమించు 800 కిలోమీటర్లు, చరిత్రకారులు అంటారు 800 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు అని. పొద్దుగుంగున వేళ ఒక రాత్రి అక్కడ ఉండగా దేవుడు దర్శనమందు యాకోబుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అది ఎలాంటి కళ అంటే, ఆకాశం కొన నుండి భూమి చివరి వరకు ఒక పెద్ద నిచ్చెన, దాని మీద దేవదూతలు ఎక్కడం, దేవదూతలు దిగడం చూస్తూ ఉన్నాడు. దానికి పైగా దేవుడు ఉండి మాట్లాడుతూ ఉన్నాడు: నేను నీ తండ్రి అయిన దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను ఆశీర్వదిస్తాను అంటే, అతడు నిద్ర మేలుకున్న తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే, దిస్ ఈజ్ గేట్ ఆఫ్ హెవెన్, పరలోకాన్ని చేరాలంటే ఈ మార్గం గుండానే అన్నది యాకోబు భావనలో మనం చూస్తాం. దేవుని మందిరం పాత నిబంధనలో చాలా, మందిరము కట్టబడక మునుపు ఆ ప్రదేశాన్ని గురించి యాకోబు ఇచ్చిన స్టేట్మెంట్ అది. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే, ప్రత్యక్షపు గుడారాన్ని దేవుని మందిరంగా ఇశ్రాయేలు ప్రజలు భావించారు. దేవుని మందిరం ఎలా కట్టాలో, ఎలా నిర్మించాలో దేవుడు సినాయి పర్వతం పైన మోసేకు చూపించిన సందర్భాన్ని గుడారంగా,
ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు తన సన్నిధి ఉంచాడు. దాన్ని ఇశ్రాయేలు ప్రజలతో దేవుని మందిరము అని చెప్పారు. తర్వాత మనం సమూయేలు అలాగే న్యాయాధిపతుల కాలం చూస్తే షిలోహులో కేవలం గుడారం మాత్రమే, దానిని దేవాలయం అని చెప్పి సంబోధించారు. సొలొమోను ఒక స్థిరమైన మందిరం కట్టడానికంటే ముందుగానే రాయబడిన లేక ఇశ్రాయేలీలు ఆరాధించడానికి వెళుతున్న ప్రదేశాలన్నీ గిబియోనులో కూడా దేవుని మందిరము అని సంబోధించారు. ప్రియులారా, కొత్త నిబంధన మనకు చెప్పిన సంగతి ఏంటంటే దేవుని మందిరము అంటే లేఖని చెప్పిన మాట, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు. మందిరము జీవము కలిగిన దేవుని సంఘం. సంఘానికి వచ్చి ఇక్కడ చెబుతా ఉన్నాడు, నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములు అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులలాగా ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు రాయిచు ఉన్నాను అన్నాడు. దేవుని సంఘం, దేవుని సంఘం. అసలు సంఘం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు బైబిల్ గ్రంథం చాలా కొత్త నిబంధన శ్రేష్టమైన డెఫినేషన్స్ ఇస్తూ ఉంది. సంఘం అంటే ఏమిటి అంటే పౌలు గారు ఒక పర్యాయం ఈ మాట తెలియచేశాడు. అపోస్తలుడైన పౌలు చాలా తాను పరిచయం చేస్తున్న దినాలలో ఒక చక్కటి మాట మనం లేఖనంలో చూస్తాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన సంఘము అన్నాడు. సంఘం అంటే ఏమిటి అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. దేవుడు అన్న చోట 4 అన్న చిన్న అక్షరం మనకు కనిపిస్తుంది. కింద మనం చూస్తే కొన్ని ప్రాచీన ప్రతులలో ప్రభు అన్న మాటను చూస్తాం. ఇలా చెప్పాలి, సంఘము అనగా దేవుని రక్తము చేత కొనబడిన సొంత సంపాద్యం. సంఘము అంటే దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని చేసిన వాడు దేవుడు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ మాటను మనం చూస్తాం. నిత్యత్వంలో వాక్యము ఇన్న ప్రభు వర్తమాన కాలంలోనికి శరీరం దాల్చి, వాక్యము శరీరాన్ని దాల్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి తన రక్తము చేత నిన్ను నన్ను కడిగి దేవుని రాజ్య పౌరులుగా భూమి మీద తన సాక్ష్యాన్ని ఉంచటానికి, తన ప్రేమను ప్రత్యక్షతను చూపించడానికి సంఘంగా ఉంచిన మనందరినీ ఆయన ఎలా కొన్నాడు అంటే తన రక్తం ఇచ్చి అన్న మాటను మనం చూస్తాం. సంఘం అనగా దేవుని రక్తము చేత కొనబడినది. రెండవ మాటను మనం చూస్తాం. సంఘము అంటే ఏమిటో అక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడు అంటే తిమోతితో, నేను ఆలస్యం చేసినోడలా దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘము అంటే మొదటగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత కనబడినది. రెండవ సంగతిని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనములో ఈ మాట లేఖనం మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనం, ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపువాణి సంపూర్ణత అయి ఉన్నది అన్నాడు. సంఘము ఆయన శరీరం అనగా క్రీస్తు శరీరం అని మనం గుర్తు చేసుకుంటాం. సంఘము క్రీస్తు శరీరం. పౌలు ఆ మాటనే తెలియజేస్తాడు. ఆ సంఘము ఆయన శరీరం. 22వ వచనం చెప్పాడు, సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సంఘము క్రీస్తు శరీరం, సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ మాటలు మనం గుర్తు చేసుకో. సంఘము అనగా ప్రభు రక్తం చేత కొనబడినది. సంఘము అనగా ప్రభు శరీరమే. అంటే సంఘములోనికి చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా, యేసుక్రీస్తును అంగీకరించి రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా శరీరానికి ఉన్న సాటి అవయవాలు. నీవొక అవయవం, నేనొక అవయవం. మనమందరూ కూడా క్రీస్తు సంఘములో వ్యక్తులుగా, అవయవాలుగా మన పాత్రను పోషించాల్సిన వ్యక్తులం. ఇది సంఘానికి వచ్చే మాట మనకు కనిపిస్తుంది. సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి ఆయన పరిచర్య ధర్మం నియమించాడు అని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. బోధకులను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను ఎందుకు నియమించాడు అంటే పరిచర్య ధర్మం జరిగించడానికి అన్నాడు. పరిచర్య ధర్మం జరగాలి, సంఘ క్షేమాభివృద్ధి జరగాలి. ఇది సంఘములో
నీవు నేను తీసుకోవలసిన లేక నిర్వర్తిస్తున్న చేయవలసిన పని అని గుర్తు చేస్తున్నా. ఇక్కడే ఒక మాట చెప్పాలనుకున్నా. శరీరంలో ఏదైనా ఒక అవయవం పని చేయకపోతే, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే అవయవం ఖచ్చితంగా పని చేయకుండా అవుతుంది. మన భాషలో చెప్పాలంటే స్వచ్ఛపడిపోతుంది. దేవుని సంఘంలో సభ్యుడిగా సభ్యురాలుగా ఉన్న నీవు దేవుని కొరకు పని చేయకపోతే, అమ్మా విందా జాగ్రత్తగా, దేవుని సంఘములో రక్షింపబడి సంఘ సభ్యత్వంలో చేర్చబడిన నీవు, లేక క్రీస్తు సంఘములోనికి వచ్చిన నీవు, క్రీస్తు శరీరంలోనికి వెళ్ళిన నీవు సరిగా నీ పాత్రను నీవు పోషించకపోతే, నీ మీద ఆధారపడిన వేరొక వ్యక్తులు లేక నీ పాత్రకు నీవు న్యాయం చేయకపోతే వేరొక పాత్ర నీ నుండి చనిపోతుంది అని చెప్పొచ్చు. విశ్వాసం లేని, క్రియలు లేని విశ్వాసం మృతము అన్న మాటను యాకోబు పత్రికలో మనం చూస్తాం. సంఘములో క్రియాశీలకమైన పాత్ర, ఏ పని దేవుడు నీకు ఇచ్చాడు, ఏ బాధ్యత దేవుడు మనకిచ్చాడు, ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందే. సేవకులు చేస్తారండి, వారు చేస్తారు, సంఘ పెద్దలు చేస్తారు, మరి నువ్వు ఉండేది ఎందుకు? రావడం, చిల్లరేయడం, పోవడం, ఇంతేనా? నీ పాత్రను నీవు చేయాలి. నీ పాత్రను ఖచ్చితంగా నీవు పోషించాలి. నీవు ఏ స్థానంలో దేవుడు నుంచాడో ఆ స్థానానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నీదే. నాది కాదు అనుకుంటే పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరించినట్టుగా నీవు కూడా దేవుని సంకల్పమును సంఘములో నిరాకరిస్తావేమో. జాగ్రత్త. కొన్ని సంఘాలు వెళ్ళిపోతే పాస్టర్ గారే ఉంటారు, 2 పాటలు పడినా కూడా విశ్వాసులు పొరపాటున రారు. ఎందుకు అంటే మరికొందరు ఉంటారు మేధావులు, వారికి అందరూ వచ్చిన తర్వాతనే పాట ఇవ్వాలి, ముందైతే పాడరు. ఎందుకంటే వాళ్ళ తలంతా అక్కడ కనిపించాలి. నేను మనకి ఇవ్వబడిన పాత్ర, మనకి ఇవ్వబడిన బాధ్యతను సంపూర్ణంగా సంఘ శరీరములో సంఘక్షేమాభివృద్ధి కొరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన వ్యక్తులం. నీవు నీ పని చేయలేకపోతే నీ మీద ఆధారపడిన వ్యక్తి ఖచ్చితంగా డల్ అయిపోయి నీవు దేవుని సంఘాన్ని లేక పరిచయం నిర్లక్ష్యం చేసావంటే, కాస్త కూస్తో వాక్య జ్ఞానం ఉన్న నీవే నెగ్లిజెన్స్గా ఉంటే, నిన్ను చూసి అన్నే అలా ఉన్నాడు మరలా మనమేంటి అని వెనకాల పోయే వ్యక్తులు చాలామంది కనిపిస్తారు. జాగ్రత్త. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు నేను సంఘములో దేవుని సాక్షులుగా ఉండాలి. సంఘము ఒకటే ఎక్కువ పెట్టదు. సంఘము అనగా క్రీస్తు రక్తం చేత కొనబడిన వ్యవస్థ. రెండవది సంఘం అంటే క్రీస్తు శరీరం. మూడవ మాట చూద్దాం. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు. సంఘము అన్న పదానికి మరొక మాటను మనం చూస్తాం. దీన్ని గ్రీకులు ఎక్లేషియా అన్నాడు. కాల్డ్ అవుట్ అన్నాడు. బయటికి పిలువబడిన వారు. ఎవరండి? లోకంలో నుండి బయటికి పిలువబడిన వారు అనే మాటను మనం ఏ మీనింగ్లో చూస్తాం. ప్రాచీన గ్రీకు సంస్కృతిని మనం పరిశీలన చేస్తే ఆయా చోట్ల సమావేశాలు నిర్వహించుకోవటానికి సభావేదికలు కట్టేవాడు. ఇట్స్ కాల్డ్ అసెంబ్లీ. అరియోపగ సభ మనం చూస్తాం. ఏథెన్సులో పౌలు వెళ్ళినప్పుడు అరియోపగ సభలో ఎపిక్యూరీలు, స్టోయికుల మధ్య పౌలు ఏథెన్సులో నిలబడి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. లైక్ ఏ ఎక్లేషియా. ఒక సమావేశం నిర్మించుకోవటానికి, మాట్లాడటానికి, సభను నిర్వహించడానికి ఉపయోగిస్తున్న స్థలాలుగా మనకు కనిపిస్తాయి. అలాంటి పదాలే కొత్త నిబంధనలో సంఘం అనే చోట ఉపయోగించబడ్డాయి. ఇలా చెబుతా, సంఘము అంటే క్రీస్తు రక్తం చేత కొనబడినది. సంఘం అంటే క్రీస్తు శరీరమే. మూడవ మాట అని చెప్పి ముందుకు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఈ మాటను మనం చూస్తాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఎవరండి సంఘము అంటే? అక్కడే చాలా మీనింగ్ ఇచ్చాడు మనకు. కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. సంఘము అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళు. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి అది. ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు.
నీవు ఒక వ్యక్తిగా ఉండటానికి, ఒక శక్తిగా ఉండటానికి కాదు, నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వ్యక్తివి. నేను పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వ్యక్తిని, నీవు పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వ్యక్తులు. అంటే సంఘములో పరిశుద్ధుల సహవాసమందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. క్రీస్తులోనికి ఒక వ్యక్తి రాగా ఆ వ్యక్తిని క్రీస్తు పరిశుద్ధపరుస్తాడన్న పరోక్ష భావన ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు నాకు కనిపిస్తాయి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అన్నాడు. ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించి అంగీకరిస్తారో, అంగీకరించిన వారే క్రీస్తు సంఘములోనికి చేర్చబడిన వారు, సంఘ శరీరములను చేర్చబడిన వారు, క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు. దేవుని సంఘం అంటే పరిశుద్ధుల సమూహము. దేవుని సంఘం అంటే తాగుబోతుల సమూహం కాదు. చాలా సందర్భాల్లో భక్తిగా బాగా సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వాక్యము కాస్తో కూస్తో అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు మాట్లాడరండి. అప్పుడే దాగొచ్చి ఉంటాడు, బయట నుంచి అరుస్తూ ఉంటాడు. ఇంకా ఎంతకాలం ఏంటి, ఇంకా లెక్కలెప్పుడు. ఎప్పుడు కూడా చీపురు కొట్టుకుని కూడా కసు కొట్టని వ్యక్తి కూడా మందు దాగి బయట నుంచి అరుస్తూ ఉంటాడు. సంఘము అంటే చిట్టుబోతుల, తిరుగుబోతుల, తాగుబోతుల సమ్మేళనం కాదు ఇది. పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు, పరిశుద్ధులుగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు. పేతురు రాసిన పత్రికలోను, లేవికాండ, సంఖ్యాకాండాల్లో మనకు చెబుతున్న ఒక పదం ఏమిటంటే, మీ దేవుడని యెహోవాను నేను పవిత్రుడును గనక మీరును సమస్త ప్రవర్తన యందు. పేతురు రాసిన పదజాలను మనం చూస్తాం. క్రైస్తవులుగా, క్రీస్తు రక్తం చేత కడిగబడిన వ్యక్తులు, పరిశుద్ధులుగా సమస్త ప్రవర్తన యందు, మాటల్లో కానీ, క్రియల్లో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ పరిశుద్ధపరచబడిన వారై ఈ మాట గుర్తు చేసుకుందాం. ప్రియులారా, చాలా సందర్భాల్లో మనం చర్యతో అంటే క్రియతో పాపం చేయకపోవచ్చు, లోపల ఏదో తెలియని ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటాం. మన లోగడ వచ్చే ఆలోచనలు ఎవరు కూడా, ఒక మాటలో చెప్పాలంటే వైద్యశాస్త్రం స్కానింగ్ కూడా చేయదు. మన మైండ్ సెట్ని ఎవరు కూడా చదవలేరు. అక్కడి నుండి దురాలోచనలు, అక్కడి నుండే మంచి ఆలోచన కూడా పుట్టవచ్చు. లేఖని చెప్పిన మాట ఏమిటంటే, సమస్త ప్రవర్తన యందు అంటే నీ మాటల్లో, క్రియల్లో, వ్యక్తిత్వములో, చర్యలో ఇదంతా కూడా పరిశుద్ధతను ఆపాదించాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు సొలొమోను అంటే, దురాలోచన కలిగిన వారు నేరస్తులని ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు అన్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. మన ఆలోచనలు ఎవరికి కనిపించవు, మన తలంపులు ఎవరికి కనిపించవు అని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే, లేఖనం చెప్పిన మాట ఏమిటంటే, దురాలోచన కలిగిన వారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, సామెతల గ్రంథం 12:2, క్షమించాలి. సత్పురుషునికి యెహోవా కటాక్షము చొప్పును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. కొందరు భౌతికంగా ఏమి చేయకపోయినా మనస్సులో గనక చెడిపోతే మానసిక నేరస్తుడు. దురాలోచనలు ఇవి హృదయ అంతరంధ్రములో నుండి, హృదయాంతర్యంలో నుండి ఎవరికి కనిపించకుండా బయటకు వచ్చే థాట్స్. దేవుడు మన అందరి హృదయాలను ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చెప్పిన మాట ఏమిటంటే, ఆయన అందరి మనసును ఎరిగినవాడు, ఆయన అందరి ఆంతర్యాన్ని ఎరిగినవాడు కనుక ఆయనకు ఎవరిని గురించి చెప్పనక్కర్లేదు అంటాడు, సాక్ష్యం అనక్కర్లేదు. కాబట్టి ఈ రాత్రి గుర్తు చేస్తున్న, సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. నీవు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డావు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాడు అంటే,
ఈ భూమి మీద జీవితాన్ని చాలించిన తర్వాత నీవు వెళ్ళగలిగే నిత్యత్వం, పరదైస్, అది పరిశుద్ధుల సహవాసములో పితరులు మొదలుకొని నీ కాటికి దాకా, నీ దాకా పరిశుద్ధుల మహోత్సవం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు అన్నాడు. మనము కలిసి జీవించాల్సింది, శాశ్వత కాలం ప్రభుతో బ్రతకాల్సింది. ఎవరితో అంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్ద. ఆత్మలకు కాపరి అధ్యక్షుడైన ప్రభు యొద్ద భవిష్యత్తు సుదూరకాలం జీవించాల్సి ఉంది. అందుకనే క్రైస్తవ సంఘానికి ఒక క్రమం ఉంది, అది పరిశుద్ధుల సహవాసము అని. సంఘములో, మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో, సంఘము జీవము కలిగిన దేవునిది. కొన్ని సొసైటీలు చూస్తాం. ఆ మధ్య విజయవాడలో నేను విన్నాను, భార్య బాధితుల సంఘం తయారైందంట ఒకటి. ఈ మధ్య భార్య బాధితుల సంఘం. ఇంకెంతమంది ఉన్నారో వెళ్ళిపోతే. మనం పొరపాటు దేవుని కృపను బట్టి పల్లెటూరులో ఉన్నాం కాబట్టి కాస్త కోస్త కొంచెం భయముతో బ్రతుకుతాం. అది మాత్రం 100% ఒప్పుకోవాల్సిందే. సిటీల్లో పరిస్థితి చాలా ఘోరం, అంత ఘోరం. ఈ సంఘం జీవము కలిగిన దేవునిది. అంటే జీవము లేని దేవుళ్ళు అని పిలువబడుతున్న శక్తులకు కూడా, వ్యక్తులకు కూడా సంఘాలు ఉన్నాయని పరోక్షంగా మనకు ఆ మాట తెలియజేస్తుంది. మనం జీవం కలిగిన దేవుని సంఘము. సంఘం అనగా క్రీస్తు రక్తం చేత కొనబడినది. సంఘం అనగా యేసుక్రీస్తు శరీరములు. సంఘం అనగా పరిశుద్ధపరచబడినవి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. తర్వాత రెండవ సందర్భాన్ని మనం చూస్తాం. సంఘం అంటే 3 విషయాలు గుర్తు చేస్తాం. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మందిరములో, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను అన్నాడు. రెండవ మాట ఏమిటంటే, జీవం కలిగిన దేవుని సంఘములో జనుల ప్రవర్తన. మొదటగా సంఘాన్ని గురించి విన్నాం. అసలు సంఘం ఏంటంటే 3 విషయాలు గుర్తు చేశాం. క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. రెండవది సంఘములో సంఘ ప్రవర్తన, అంటే సంఘములో వ్యక్తుల ప్రవర్తన. సంఘములో, దేవుని సంఘములో వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉండాలి, సంఘములో జనుల ప్రవర్తన ఎలా ఉండాలి. పౌలు ఆ విషయాన్ని తిమోతితో చెబుతా ఉన్నాడు. మానవ ప్రవర్తన నియంత్రించడానికి దేవుని ఆజ్ఞల శాసనం మన మీద, సంఘం మీద పనిచేస్తూ ఉంది. దేశ వ్యవస్థను ముందుకు నడిపించటానికి గుండె లాంటి భారత రాజ్యాంగం ఏ విధంగా ప్రతి వ్యవస్థను కంట్రోల్ చేసి తన స్వాధీనం అందించుకున్నదో, అఫ్కోర్స్ కొన్ని ఉన్నాయనుకుంటే దుష్ట శక్తులు, అలాగే సంఘములో జనుల ప్రవర్తన ఎలా ఉండాలో కూడా పౌలు చెప్పాడు. అక్కడేం చెప్తా ఉన్నాడంటే, జనులు ఎలాగో ప్రవర్తించవలనో, జనులు ఎలాగో అన్న దగ్గర 5 అన్నమాట మనం చూస్తాం. కింద పుట్టినోట్లో మనం చూస్తాం, నీవెలాగ ప్రవర్తించాలో, దేవుని సంఘములో నీవు ఎలా ప్రవర్తించవాలో, జనులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియచేస్తూ ఉన్నాను అన్నాడు. దయచేసి ఒక రిక్వెస్ట్, మీ మొబైల్ని విమానంలో పెట్టండి, పోయేటప్పుడు మనం తీసుకెళ్దాం. నా పదం అర్థమైందని నేను అనుకుంటాను. రైట్. జనుల ప్రవర్తన, సంఘంలో సత్ప్రవర్తన. పౌలు తిమోతితో ఈ మాటలు చెప్పాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి తలంపులు, ఏ మాట చెబుతా ఉన్నాడు అంటే జనుల ప్రవర్తన గురించి ఇక్కడ మనము చూస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో, సంఘములో సభ్యులు లేక సంఘములో వ్యక్తులు ఎలా ఉండాలి అంటే, నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకి మాదిరిగా ఉండము అన్నాడు. ఇక్కడ మనం ఏం గుర్తు చేస్తాం, నేనేం గుర్తు చేస్తున్నాను అంటే, నీవు ఎలాగ ప్రవర్తించాలి అంటే, తృణీకరించలేని, ఎవరు కూడా నిన్ను తృణీకరించకూడదు.
నీ ప్రవర్తనను బట్టి అనేకులు మెచ్చుకోవాలి. నీ దైవ భక్తుల పైన అపోహ ఉండకూడదు. 16వ వచనం అదే చెప్పాడు. నిరాక్షేపమైన, కాంట్రవర్సీ అనే పదం మనం చూస్తాం ఇంగ్లీష్ బైబిల్లో. సంఘ సభ్యుల్లో, సంఘ వ్యక్తులలో వారి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే తృణీకరించకూడదు. మన ప్రవర్తన ఇతరుల తృణీకరానికి కారణం కాకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రభు రక్తం చేత కనబడిన వాళ్ళు ఉన్నారు. ఇది ప్రభు శరీరం, ఇది పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన పరిశుద్ధుల సహవాసం. ఇలాంటప్పుడు తృణీకారం ఉండకూడదు, తృణీకరించడానికి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇది మనం మొట్టమొదటిగా గుర్తు చేసుకుందాం. సంఘ ప్రవర్తన తృణీకరించబడకుండా సంఘములో జనులు ఎలాగో నీవెలాగో ప్రవర్తించాలో తిమోతి పత్రికలను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ స్కాలర్స్ ఏమంటారు అంటే, బైబిల్ పండితులు, అవి కాపరి పత్రికల నుంచి వస్తాం మనం. తిమోతి పత్రిక, అలాగే తీతు పత్రిక, ఫిలోమోను పత్రిక, పేతురు రాసిన పత్రిక చదువుతూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి పొందిన వ్యక్తులు చాలామందిని నేను చూశాను. ఇవి ఒక సేవకుడిగా ఎలా ఉండాలో, తిమోతి లుస్త్రా, ఇకోనియా ప్రాంతాల్లో ఎలా బ్రతికాడో, ఆ ప్రాంతంలో పౌలును ఇబ్బంది పెట్టినప్పుడు బాధల్లో హింసల్లో ఉన్న పౌలును తెలుసుకొని వెంబడించాడు. చరిత్రకారులు అంటారు లుస్త్రా, ఇకోనియా ప్రాంతాల్లో ఎక్కువగా అన్ని జనులు ఉండేవారంట. లుస్త్రాలో మనం చూస్తాం, బలహీన పాదాలు కలిగిన వ్యక్తిని పౌలు బాగు చేసిన తర్వాత అన్ని జనులు దేవుళ్ళు మనుషుల రూపంలో వచ్చారు అని వారికి దండలేయటానికి, వారిని ఆరాధించడానికి వచ్చారు. అట్టి ప్రజల మధ్య తిమోతి మంచివాడుగా బ్రతికాడు. ఒక పర్యాయం పౌలే అంటాడు, నిన్ను బాల్యము నుండి నేను ఎరుగుదును అంటాడు. నీ తల్లి అయిన యూనికే, నీ అవ్వలోను నీ తల్లిలోను ఆ విశ్వాసము నేను చూస్తూ ఉన్నాను అన్నాడు. తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, నీ ప్రవర్తన అంటే ఇలా చెప్పొచ్చు, ఇలా చెబుతూ ఉన్నా కూడా వాస్తవమే. పౌలు వెళ్ళిపోయిన తర్వాత 2వ తరాన్ని పరిచయం చేశాడు సంఘానికి. పౌలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవటానికంటే ముందు 2వ కాపరిని తయారు చేశాడు. తిమోతి, తీతు, ఫిలోమోను, నిష్ప్రయోజకుడైన ఒనేసిము, వీరందరూ కూడా తర్వాత తరానికి కాపరత్వాన్ని పౌలు అందించి వెళ్ళిపోయాడు. తాను వెళ్ళటానికంటే ముందు సంఘ ప్రవర్తనలో, సంఘములో ఎలా ప్రవర్తించాలో చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడంటాడు, నీ యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరించకూడదు. మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. నీవు తోటి విశ్వాసికి మాదిరి, తోటి విశ్వాసి నీకు మాదిరి. ఇదే క్రమం. సంఘం అంటే మనకు కలిగిన ఆభరణాలన్నీ ధరించే కేంద్రం కాదు. అంతరంగం ముందు మనకు కలుగుతున్న సుబుద్ధి అది క్షేమాన్ని కలిగించేది, అదే అలంకరణం. ఇక్కడ ప్రవర్తన నియమావళి అంటే కుటుంబం కూడా మనకు కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య, సంఘము క్రీస్తు మధ్య ఉండవలసిన సంబంధం. సంఘం క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు క్రీస్తుకు లోబడి, ఇవన్నీ కూడా సంఘ క్రమంలో మనకు కనిపిస్తాయి. నేను దాటిపోతూ ఉన్నాను. 2వది ఏమిటంటే సంఘము ప్రవర్తన. అక్కడే మనం చూస్తాం 4వ అధ్యాయం 12వ వచనంలో మాదిరిగా ఉండుము అన్నాడు. మాదిరిగా పేతురు రాసిన పత్రికలో మనం ఏం చూస్తామంటే, మనము తన అడుగు జాడులు యందు నడుచున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయానన్న మాటను చూస్తాం. పేతురు అదే విషయాన్ని తెలియజేశాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మీరు కూడా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడులు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలంటే క్రీస్తు మాదిరిని చూపించాలి. ఒక పర్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను మీకు మాదిరి
పరోక్షంగా ఆ మాటలే చెబుతూ ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 క్రీస్తే సంఘానికి మాదిరి. యవనస్తుడా సోదరి, యవన సహోదరుడా, చెల్లెమ్మ, తల్లి, ప్రియ తండ్రి, మనందరికీ మాదిరి క్రీస్తే. క్రీస్తు మాదిరిని మన సంఘంలో చూపించాలి. విచిత్రమైన విషాదం ఏమిటంటే ఏ గుంపు ఎక్కువైతే ఆ గుంపు కోసం పాట పాడడం. ఎన్ని ఇండ్లు ఉన్నాయి మావి, మమ్మల్ని ఎందుకు తక్కువ చూస్తా? మా బ్యాచ్ అంటే తెలుసా? మీ బ్యాచ్ అని తెలుసా? మీవి ఎన్ని ఇండ్లు? మావి ఇన్ని ఇండ్లు. మీవెన్ని? 4, మావి 14. ఎన్ని ఎక్కువ? 10 ఎక్కువ. మాదే మెజార్టీ. సంఘంలో అనవసరమైన ఆలోచనలు. నమ్మండి, ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. నేటికి అపవాది ప్రధానంగా రెండింటిని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి కుటుంబము, రెండవది దేవుని సంఘం. ఇవి రెండు కూడా దేవునివే. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అట్టి తండ్రి ఎదుట అన్నాడు పౌలు ఎఫెసీ పత్రికలో. సంఘము దేవుని స్వంత రక్తం చేత కొనబడిన వ్యవస్థ. ఈ రెండు చెడిపోయాయా, అపవాదికి భలే సంతోషం. అందుకనే ఎక్కడ చూసినా క్రైస్తవ సంఘాలపైన, క్రైస్తవ కుటుంబాలపైన నిరంతరం దాడులు చేస్తూ ఉన్నాడు అపవాది. మేలుకుందాం, సరి చేసుకుందాం, కొన్ని సందర్భాల్లో లోబడదాము, బెండ్ అవుదాం దేవుణ్ణి బట్టి, వాక్యాన్ని బట్టి. ఇది మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి క్షేమము. మాదిరికరమైన ప్రవర్తన, మాదిరికరమైన ప్రవర్తన. ఇలా చెబుతూ ఉన్నా, నీ ప్రవర్తన అనేకుల ప్రేరణకు కారణం కావాలి. నీ ప్రవర్తన అనేకుల ప్రేరణకు కారణం కావాలి. అలా ప్రేరేపించిన ఆసక్తిని మనం ఒక చోట చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడినదని చెప్పి నేను మిమ్మును వచ్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడి. మాసిదోనియ సంఘాలకు దేవుడు అనుగ్రహించిన కృప ఎలాంటిది అంటే అవి పేద సంఘాలు. మాసిదోనియ ప్రాంతంలో ఫిలిప్పి కూడా మనం చూస్తాం. మాసిదోనియ సంఘాలు చాలా పేదవి, అయినా వారి ఆసక్తి చాలా గొప్పగా వర్ధిల్లింది. అందుకని చెప్తా ఉన్నాను, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు. వారి ఆసక్తి అనేకుల ప్రేరణకు కారణమైంది. ప్రియ తల్లి, సంఘములో నీ మాదిరి అనేకుల ఆసక్తికి ప్రేరణ కావాలి. ఎస్, నేను చర్చికి వచ్చానంటే పలానా అక్కను బట్టే, నేను చర్చికి వచ్చానంటే పలానా తమ్ముని బట్టే ఈ స్టేట్మెంట్లో రావాలి. కానీ నేను చర్చి మానుకున్నానంటే గాడు కూర్చున్నది ఆ మనిషి గురించే నేను చర్చి మానుకున్నది. నేను చర్చికి రాకుండా ఉన్నాను ఎందుకు కారణం తెలుసా? ఆ పెద్ద మనిషి గురించే జుడిగా ఆడ కూర్చున్నాడు చూడు, ఆయన గురించే నేను మానుకున్నది. ఇవి మనం ఇచ్చే స్టేట్మెంట్లు. మన ప్రేరణ, మన ఆసక్తి, మన మాదిరి అనేకులను ప్రేరేపించాలి. పరోక్షంగా నీవు క్రీస్తు కొరకు వ్యక్తిని సంపాదిస్తూ ఉన్నావు. అమ్మ జాగ్రత్త, తల్లి జాగ్రత్త. ఇలా చెబుతూ ఉన్నా, ఏ సంఘాల్లోనైనా స్త్రీలదే చాలా మెజారిటీ. మీ పవిత్ర ప్రవర్తన మీ భర్తల ప్రేరణకు కారణం కావాలి. నా మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నా. మీ లోబడి విధానం, క్రీస్తు భక్తిని చూపించే విధానం, నీ భర్త రక్షణలోనికి, నీ కుటుంబం రక్షణలో సాగటానికి నువ్వు కారణం కావాలి. నా భార్య ప్రార్థించగా, నా భార్య మాదిరికరమైన ప్రేరణ నన్ను క్రీస్తు దగ్గర రక్షించి క్రీస్తు దగ్గర నడిపించిందని చెప్పాలి. సంఘాలలో మీ శాతం కాదు, మిమ్మల్ని బట్టి వాళ్ళ శాతం కూడా పెంచాలా. అప్పుడు క్రియాపూర్వకమైన విశ్వాసం ప్రారంభమవుతుంది. అట్లా పెట్టాలంటే వాళ్ళు ఏం చూస్తారో తెలుస్తా? నేను చర్చికి పోయేవారని కాదు నేను ఎక్కువ చూసేది. ఏం చూస్తూ ఉంటారు? చర్చికి పోయించిన తర్వాత నీవు ఏం మాట్లాడతావో చూస్తారు అనమాట. చర్చికి పోయిన తర్వాత నీ ప్రవర్తన ఎట్లా ఉండదో చూస్తారు.
పెద్ద బైబిల్ పట్టుకుని ముసుకేసుకొని పోతావు కదా చర్చికి, వచ్చిన తర్వాత ఇవే డైలాగ్లేనా అంటారు. నీకంటే నేనే మేలు అంటాడు. ఎందుకు? నీ డైలాగులు అట్లా ఉంటాయని. మరి కొన్ని నీ మాటలకు గూగుల్లో కూడా గూగుల్ డిక్షనరీ కూడా మీనింగ్ చెప్పదు. అట్లాంటి మీనింగ్లు మాట్లాడుతూ ఉంటాం మనం. అట్లాంటి పదాల్లో పిహెచ్డి పొందిన వాళ్ళు మనం అందరం కూడా. అమ్మా నన్ను క్షమించండి. మాదిరికరమైన ప్రవర్తన మీ భర్తను మీ పిల్లలను ప్రేరేపించాలి. నిన్ను చూసి రావాలని భక్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పేతురు ఆ మాట అన్నాడు, మీ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును భర్తలను అన్నాడు. ఆ పదాన్ని నేను చెప్పి చదివాను. కాబట్టి మీ ప్రేరణ రాబోతున్న సంవత్సరం మీ భర్తలు మార్చడానికి కారణం కావాలా? నువ్వు కూర్చున్నావు బాగా సంతోషంగా, నీ పిల్లలు కూర్చున్నారు బాగా, మరి మీ ఆయన, మీ తమ్ముడు, మీ చెల్లి, నీ కడుపును పుట్టిన కుమారులు ఎక్కడ ఏంటి? ఇప్పుడు వచ్చిన వాళ్ళకంతా ఒక్కొక్కరికి 10,000 ఇస్తామని చెప్పారు అనుకోండి, ఎట్లా ఉంటుంది చూడండి. దూరం ఉన్నా ఏడున్నావు రా తొందరగా 10,000 సారోళ్ళు ఎవరు పెద్దోళ్ళు వచ్చారంట 10,000 ఇస్తూ ఉన్నారు. అందరు రండి, ఊడుకుంటాం ఇంక అంతే. మరి రేపటి రోజున ప్రభు దగ్గర నీవు ఉండి నీ భర్త లేకపోతే, నీ పిల్లలు లేకపోతే, నీ కుమారు లేకపోతే మరి పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉండాలనుకుంటున్నావా ప్రభుతో? ఈడే లేకపోతున్నా సార్ అక్కడ ఎందుకు ఆయన అంటారా? నేస్తాం. దేవుడు మనలను కుటుంబంగా ఉంచాడు. ఈ దేవుడు కుటుంబాన్ని ప్రేమించే దేవుడు, కుటుంబాల దేవుడు. అందుకని మాదిరి ప్రవర్తన, మాదిరిగా మనం చూద్దాం. జనులు ఎలాగ ప్రవర్తించవలనో ఆ మాటను మనం చూస్తాం. మాదిరి. మూడవది మరొక మాటను మనం చూస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రికలు ఇందాక చదువుకున్నాం కదా, జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని. ఎలాగ ప్రవర్తించాలి? తృణీకరించకూడదు మన ప్రవర్తనను. రెండవది మాదిరికరమైన ప్రవర్తన. మూడవదిగా పౌలు చెప్తా ఉన్నాడు ఆరోగ్యకరమైన బోధ. ఈ మాటను మనం చూస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 16వ వచనం, క్షమించాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, వీటిలో నిలకడ ఉండము, నీలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందువు అన్నాడు. మూడవదిగా ఈ మాట చెబుతూ ఉన్నా బోధ గురించిన ప్రవర్తన. సంఘము అంటే 3 విషయాలు విన్నాం. సంఘములో ప్రవర్తన గురించి 3 విషయాలు వింటా ఉన్నాం. ఏమిటి అవి అంటే, మొదటిగా తృణీకరం లేని ప్రవర్తన, రెండవదిగా మాదిరికరమైనది, మూడవదిగా ఏమిటంటే బోధ గురించి జాగ్రత్త. సంఘములో ఆరోగ్యకరమైన బోధన కనిపించాలి, అనారోగ్యకరమైన బోధ కాదు. సంఘము దానికి ఒక వ్యవస్థ, అదొక పరిధిని కలిగి, కొన్ని కట్టుబాట్లు కలిగి, వాక్యమే ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వ్యవస్థ. విచిత్రం ఏమిటంటే, లేఖనం చెప్పిన మాట ఏమిటంటే 4వ అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపోచుచు ఆత్మలను దయ్యముల ఆత్మలందు, అక్కడ రాస్తా ఉన్నాడు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచరు. కొందరు సంఘంలో ఉన్న వ్యక్తులు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తులు, వారు ఎక్కడ లక్ష్యముంచారు అంటే సరైన హితబోధను లక్ష్యముంచిన వ్యక్తులు కాదు, దయాల బోధ యందు లక్ష్యముంచారు. మరి కొందరు ఎవరన్నా అలాంటి వాళ్ళు పక్కన ఎక్కడ జడ్జి పెట్టి వాక్యం చెబుతారండి అంటే ఉన్నదంతా కూడా కాలైపోయి అక్కడ వేద్దాం. మరి దీని పరిస్థితి ఏంటి? లేఖనం అక్కడే మనం చూస్తాం, 2వ పత్రికలో అనుకుంటాను. ఏమంటాడు అంటే, జనులు హితబోధను సహించక, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారి తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ్ము కొరకు తాము పోగు చేసుకున్నది. కొందరికి కల్పన కథలు అంటే, కట్టు కథలు అంటే ప్రసంగం అంతా మరిచిపోతారు, కథల వెంటనే పరిగెత్తుతూ ఉంటారు. కథలు చెబితేనే మనకు ఏదో ఒక రకమైన ఎమోషన్ వస్తూ ఉంటుంది. కథలకు చాలా, కల్పితాలకు చాలా, సత్యం ఏం కావాలో అర్థం కాదు. జాగ్రత్త. కొందరి ప్రసంగాలలో క్రీస్తు కంటే క్రీస్తు లేని వాక్చాతుర్యం, కొందరి ప్రసంగాలలో సత్యము కంటే అసత్యాన్ని కలిసిన కల్పన కథలు ఇవే కనిపిస్తాయి. అందుకని పౌలు ఏమన్నాడు అంటే,
తిమోతి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము గైకొనము అన్నాడు. హితవాక్యము అంటే కింద రాసిన మాట ఏమిటంటే ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన బోధ యందు ఆరోగ్యకరమైన బోధ ప్రమాణమును గైకొను అన్నాడు. ఆరోగ్యకరమైన బోధ ఇది సంఘానికి, నేటి సంఘానికి కావాలి. వాక్యం ఏది చెబితే అదే. అట్లా చెబితే ఎవరైనా ఉంటారు, అందరూ కూడా పారిపోతారు. అయినప్పటికీ కూడా వాక్య క్రమాన్ని మనం నేర్చుకుందాం, వాక్య క్రమానికి లోబడదాం. వాక్యం చెప్పాడంటే ఇక్కడ దైవ సేవకుల మాట వినాలని కాదు దాని ఉద్దేశం. వాక్యం ఏం చెప్పిందో దాన్ని మనం నేర్చుకోవాలి. పౌలు బెరియాలోకి వెళ్ళి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవని వారు పరిశోధించారు. పౌలే గొప్ప మేధావి కదా, అంత గొప్ప వ్యక్తి చెబితే తప్పు చెప్తాడా అన్న ఆలోచనలోనికి వారు రాలేదు. పౌలు అయినా సరే, పౌలు తాత అయినా సరే అనుకున్నారేమో, వాళ్ళు అనుకున్నారు. ఆ పదం అంటూ ఉన్నా. పౌలు అంటే మేధావి చెప్పినా సంతోషించడం లేదు. పౌలు చెప్పిన మాటలు ఉన్నాయా లేదా అక్కడ చూశారు. ఆరోగ్యకరమైన బోధ ఇది పాపాన్ని ఖండిస్తూ ఉంది. ఆరోగ్యకరమైన బోధ ఆశీర్వాదం కంటే దుష్టత్వం గురించి బోధిస్తూ ఉంది. ఆరోగ్యకరమైన బోధ క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉంది. మరలా గుర్తు చేస్తూ ఉన్నా, ఆశీర్వాదము కంటే ఆశీర్వాదాల ప్రదాత అయిన దేవుణ్ణి చూపిస్తూ ఉంది ఆరోగ్యకరమైన బోధ. ఆ బోధలోనే నిలిచి ఉందాం. బోధ, ఈ బోధ ఆరోగ్యకరమైన బోధ బాధను కలిగిస్తూ ఉన్నా బాగైతే చాలు. బోధ వలన కొందరి బోధలు దేనికి కూడా పనికి రాకుండా శబ్దం మాత్రమే, నిశ్శబ్దంలో మౌన కన్నీరు కాల్చే ప్రలాపన కొరకు సిద్ధపరచాలి. పౌలు నిలబడి బోధించగా రక్షణ పొందిన వ్యక్తులు పౌలు మొదటి 2-3 మిషనరీ ప్రయాణాలలో మనం చూస్తాం. పేతురు నిలబడి మాట్లాడగా 3000 మంది. ఏమిటండి, ఏ ఫిలాసఫర్ అయినా, ఏ థియాలజికల్ కాలేజీలో చదువుకొచ్చాడైనా దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన వారై తమ సహోదరులు, తమ స్వజాతీయ ప్రజలు ఆ పస్కా పండుగ, ఆ పెంతెకొస్తు పండుగకు అందరూ వచ్చి ఉండగా నిలబడి మాట్లాడగా, ఒకప్పుడు చిన్న పాప ఎదుట పారిపోయిన పేతురు నిలబడి మాట్లాడుతూ ఉండగా ప్రజలు నొప్పించబడి ఒప్పించబడి సహోదరుడు మేమేం చేయటము స్పందన కలిగింది. వాక్యం పట్ల వారు తీసుకున్న, ఆరోగ్యకరమైన వాక్యం పట్ల వారు తీసుకున్న శ్రద్ధ. అమ్మా, ఇది వాస్తవం, ఇదే సత్యం. నీవు రక్షణ పొంది నేను ఇలా గుర్తు చేస్తా ఉన్నాను, ఆశీర్వాదం కంటే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి మనం తీసుకుందాం. ఆ దేవునికి సాక్ష్యంగా బ్రతుకుదాం. జాగ్రత్త. ఆరోగ్యకరమైన బోధ ఇది దురద చెవులు కలిగిన వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సత్యం చెబితే మనిషి చచ్చిపోతాడు, ఇక అంతే. చచ్చిపోయిన పర్వాలేదు, లేస్తాడని నమ్మకాన్ని కలిగి ఉందా. 3 విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాం. జనులు ఎలా ప్రవర్తించాలి అంటే, 1, తృణీకరించకూడదు మన ప్రవర్తన బట్టి. 2వది మాదిరికరమైనది. 3వది పౌలుకి హెచ్చరిస్తూ ఉన్నాడు. పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. తిమోతి ఆరోగ్యకరమైన హితబోధను గైకొనుము అన్నాడు. ఎందుకు అంటే కొందరు బోధన విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తులు కనిపిస్తారు. దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. తర్వాత పౌలుతో కలిసిన వ్యక్తులు చాలామంది వెళ్ళిపోయారు. వాక్యం పట్టుకోగా రోగం బాగైన వ్యక్తి, రోగం బాగయ్యేంత వరకు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి సంఘములో స్థిరంగా ఉంటాడు అని గ్యారెంటీగా చెప్పలేము. వాక్యం బాగా చేసింది, వాక్యం చేత నేను పట్టబడ్డాడన్న వ్యక్తి సత్యంత వరకు ఉంటాడు, ఇక అంతే. 100 మందిని చూశాను నేను. పెద్దలు ఒక మాట అంటారు, ఆపితే వస్తే మీరు నాకంటే బాగా చెప్తారు, ఆపితే లేని తర్వాత అది కూడా లేదంట, పొరపాటు 3 అని తగ్గించారు, అది కూడా లేదు.
ఇలా గుర్తు చేస్తా, నీ ఆత్మ కంటిన పాపరోగాన్ని బాగు చేయడానికి వచ్చిన పరమ వైద్యుడినా. ఇది మనకు కావాల్సింది. మరో మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నా. ఒకటి, సంఘము అంటే 3 విషయాల గురించి విన్నాం. జనుల ప్రవర్తన గురించి 3 విషయాలు విన్నాం. అక్కడే మరొక మాట మనం చూస్తాం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఏ సంఘం అండి? ఏ సంఘము ఆధారమై ఉన్నది సత్యానికి? ఆ సంఘము స్తంభములాగా సత్యాన్ని మోసింది. ఆ సంఘం జీవము కలిగిన దేవుని సంఘం. ఇలా గుర్తు చేస్తా, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము అంటే 3 విషయాలు గుర్తు రావాలి. జీవం కలిగిన దేవుని సంఘం అంటే క్రీస్తు రక్తం చేత కొనబడినది. జీవం కలిగిన దేవుని సంఘం అంటే క్రీస్తు శరీరం. జీవం కలిగిన దేవుని సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వ్యక్తుల సమూహము. ఈ సంఘము మంచి ప్రవర్తన కలిగింది, మాదిరి ప్రవర్తన కలిగింది, హితబోధ, ఆరోగ్యకరమైన బోధన కలిగినది. ఈ సంఘము సత్యానికి స్తంభము అన్నాడు. ఆ మాట మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఆ సంఘము సత్యమునకు స్తంభము అన్నాడు. ఇలా చెబుతా, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘ సత్యము, సంఘ స్తంభము. సత్య సంఘం, సంఘ సత్యం ఏమిటి అంటే ఇలా గుర్తు చేస్తా. ఇదొక సంఘం అనుకున్న ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తానికి. ఈ సంఘము ఇది సత్యం అంటే సత్యం అనుకుందాం, వాక్యం అంటే సత్యం. చూద్దాం, మరొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సంఘానికి, ఈ సంఘము, ఈ సత్యానికి ఈ సంఘం అన్నది ఇలా స్తంభంగా మోసిందంట. ఆ సంఘము సత్యమునకు స్తంభము. నా ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటే, మీరు చూస్తున్నారంటే నా మాట అర్థం కాలేదు, నాకు అర్థమైంది. అర్థం కాని వాళ్ళు గట్టి చప్పలు కొట్టండి. పర్ఫెక్ట్గా అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమైంది. నిన్ను ఎట్లా దొబ్బేస్తారు, ఇక ఏం పొరపాటున సారి పడతావు అనుకున్నావు. సార్ ఏంటి నీ కథ ఏంటి తెలిసిపోవాలంటారా? నిన్న కాబట్టి పొరపాటున అలవాట్లో కాలు వేస్తాం, ఈరోజు ఎట్లా వేస్తాం? గట్టిగా కాళ్ళు గట్టి నిలబెట్టుకొని వచ్చాను. ఆ సంఘము సత్యమునకు స్తంభం అంటే సంఘము స్తంభమై సత్యాన్ని మోస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చెబుతా ఉన్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది అన్నాడు. సంఘము స్తంభములాగా, బాగా విందా, సంఘము స్తంభములాగా సత్యాన్ని మోసిందంట. సత్యానికి ఆధారం ఏమిటంటే సంఘమే. సత్యానికి ఆధారం ఏంటి? సంఘమే. మీ ముందు ఇంకోటి కూడా ఉంది. పైన ఏముంది? కెమెరా ఉంది. కెమెరా ఏం మోసింది? ఏ 3 కాళ్ళు మోస్తాయి. స్టాండ్ చాలా ఇంగ్లీష్లో రావలేదు, పొరపాటు తెలుగు క్షమించాలి. రాబోతున్న రోజుల్లో ఇంగ్లీష్లో వాక్యం ఉంటాను, ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. రైట్. ఆ సత్యాన్ని సంఘము స్తంభమై మోసింది అన్నాడు. ఇలా గుర్తు చేస్తా ఉన్నా. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది అన్నాడు. సత్యం ఎంత గొప్పదో సంఘము స్తంభమై మోసింది. ఇలాగా ఏమిటి సత్యం అన్నది ప్రశ్న. ఒక పర్యాయం ప్రభువు యేసుక్రీస్తు వారు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, అందుకే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినునంటే వాట్ ఈజ్ ట్రూత్ అన్నాడు. సత్యం అంటే ఏంటి అన్నాడు. ఆయన రోమ గవర్నర్ అయిన సత్యం యొక్క డెఫినేషన్స్ తెలుసుకోలేకపోయాడు. బైబిల్ గ్రంథం చెప్పింది. సత్యానికి వచ్చిన కొత్త నిబంధన 2 డెఫినేషన్స్ ఇచ్చింది. ఏమిటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యం అన్నాడు. దేవుని వాక్యము సత్యం, వాక్యము సత్యం. వాక్య సత్యాన్ని సంఘం మోస్తూ ఉండాలి స్తంభంలాగా.
ఇలా గుర్తు చేస్తూ ఉన్నా. వాక్యాన్ని మోయగలిగేది, సత్యంగా ప్రకటించగలిగేది ఏమిటంటే సంఘమే. సంఘానికి తెలిసిన సత్యము లోకానికి తెలియదు. దేవుని వాక్యం, నీవు నేను చదువుతున్న వాక్యం, ఇది సత్య గ్రంథం, సత్యవేదం, సత్యాన్ని చూపిస్తూ ఉంది, అసత్యాన్ని కాదు. ఇలా చెబుతూ ఉన్నా, 100 అసత్యాలు ఒక సత్యాన్ని సమాధి చేయలేరు. 100 అసత్యాలు ఒక సత్యాన్ని నిలబెట్టలేవు. ప్రియులారా, గుర్తు చేస్తున్నా, సత్యము సత్యమే, అసత్యము అసత్యమే. నగ్న సత్యం అని విన్నారు కదా ఎప్పుడైనా? మీ పదం వినంట, నగ్న సత్యం. నగ్న సత్యం అంటే సత్యము అసత్యము అనేవి 2 ఫ్రెండ్స్ ఉన్నాయి. గుర్తు చేస్తా ఉన్నాను. సత్యము అసత్యం అనేవి 2 ఫ్రెండ్స్. సత్యం అందంట, ఏంటి అందరూ కూడా నీ వెంట తిరుగుతూ ఉన్నారు, నా వెంట వచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు అని మాట్లాడుతూ ఉన్నారు. మరేంటి, నా పవర్ అలాంటిది. అసత్యం అంటే ఏమనుకున్నావు? కాబట్టి నిన్ను ఎవరు పట్టించుకుంటారా, నన్నే పట్టించుకుంటారని హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా పోతా ఉన్నప్పుడు ముందు ఒక కాలువ వచ్చిందట, నీటి ఊట, కొలం లాంటిది. అసత్యం అందంట, రండి స్నానం చేసి వెళ్ళిపోదాం అంటే, సరే ఇద్దరు కూడా బట్టలు పక్కన పెట్టారు.